బాడీ వేడిగా ఉండడం వల్ల, హీట్‌గా ఉండడం వల్ల ప్రెగ్నెన్సీ రాదు అనేసి ఎక్కడ ఏ సైన్స్ చెప్పలేదండి. సో, నార్మల్‌గానే ప్రతి ఒక్కరికి బేసిక్ మెటబాలిజం రేట్ అనేది కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. నార్మల్‌గానే అడిపోస్ టిష్యూలో 2 టైప్స్ ఉంటుంది. కొందరికి బ్రౌన్ అడిపోస్ టిష్యూ అనేది ఎక్కువగా ఉంటుంది. అటువంటి వాళ్ళు చూడ్డానికి చాలా థిన్‌గా ఉంటారు. వాళ్ళెంత ఫుడ్ తీసుకున్నా గూడా అంత ఈజీగా వాళ్ళు ఒబీస్ అవ్వరు. సో, అటువంటి వాళ్ళు కొంచెం మెటబాలిజం రేట్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకి హీట్ అనేది ఎక్కువ అనిపిస్తుంది. అంతే కాకుండా మన బ్రెయిన్ గానీ, హార్ట్ గానీ, లివర్ గానీ, కిడ్నీ ఇవన్నీ వర్క్ జరుగుతా ఉన్నప్పుడు గూడా ఈవెన్ మన ఫుడ్ తినేటప్పుడు కూడా డైజెషన్ అవుతూ ఉన్నప్పుడు గూడా హీట్ అనేది ప్రొడ్యూస్ అయ్యి స్వెట్ రూపంలో బయటకొచ్చేస్తుందండి. సో, కాబట్టి ఇదంతా నార్మలే. మనం ఎప్పుడు అబ్‌నార్మల్ అని చెప్తామంటే, వాళ్ళకి ఫీవర్ ఎక్కువగా ఉండడం వల్ల, లేదంటే హైపర్ థైరాయిడిజం ఉండి వాళ్ళు సరిగ్గా ట్రీట్ చేయకపోతే, ఇటువంటి దాంట్లో అప్పుడు మనం అబ్‌నార్మల్ అని చెప్తాం. సో, దానికి తగ్గట్టుగా మనం ట్రీట్‌మెంట్ అనేది తీసుకోవాలండి. సో, ఇప్పుడు ఎప్పి మరి ప్రెగ్నెన్సీ అనేది చాలా మందికి డిలే అవుతుంది అని చెప్పి కొందరు అడుగుతూ ఉంటారు. సో, మేబీ వాళ్ళకి హార్మోన్ అనేది వైఫ్ అండ్ హస్బెండ్‌లో హార్మోన్ అనేది సరిగ్గా ఉండకపోవచ్చు. లేకపోతే హస్బెండ్‌కి సెమిన్ అనాలిసిస్ సరిగ్గా లేకపోవచ్చు. తనకి ఓవ్యులేషన్ సరిగ్గా జరగకపోవచ్చు. సో, ఇట్లా చాలా రీజన్స్ వల్ల అలా జరుగుతుంది గానీ, హీట్ వల్ల అయితే అలా కాదండి. కాబట్టి ఇప్పుడు మనం తీసుకోవాల్సిన ప్రికాషన్ ఏందంటే ప్రికాషన్ ఏం తీసుకోవాలంటే కొంచెం బటర్ మిల్క్ ఎక్కువ తీసుకోవాలి. వాటర్ కంటెంట్ ఫుడ్ అంటే వాటర్ మిలన్ గానీ, కుకుంబర్ గానీ ఇవి ఎప్పుడు తీసుకుంటూ ఉంటే కొంచెం సపోర్టివ్‌గా ఉంటుంది. కానీ ప్రతి అమ్మాయి దాంట్లో బాడీ టెంపరేచర్ అనేది 37 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. ఈవెన్ మనం బయట ల్యాబ్‌లో ఎగ్‌ని ప్రిజర్వ్ చేసి మనం స్టోర్ చేయాలన్నా సేమ్ అదే డిగ్రీలోనే మనం చేస్తాం. కాబట్టి సేమ్ డిగ్రీలోనే ఉంటుంది కాబట్టి ఏ అమ్మాయి బాడీ గానీ తనకి ఫేవర్‌గానే ఉంటుంది గానీ హీట్ అవ్వడం వల్ల అన్‌ఫేవర్‌గా అనేది ఎప్పటికి జరగదండి. సో, ఒకవేళ అన్‌ఫేవర్ ఉన్నా గూడా హైపర్ థైరాయిడిజం ఉంటుందేమో అని ముందుగానే రూల్ ఔట్ చేసుకొని అది ట్రీట్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోవచ్చండి.